వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేకుండా చూడండి. ఇప్పుడు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్ఆర్సీ గ్రూప్ డీకి అయితే టోటల్ వేకెన్సీ ఎంత వస్తుందని చెప్పేసి అఫీషియల్ ఇండియన్ అయితే చూడండి. ఈ రోజు అయితే చూడండి, న్యూఢిల్లీ నుంచి అయితే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది మనకి. చూడండి, మనం చూసుకున్న డేట్ చూడండి, ఇప్పుడే చూసుకున్నట్లయితే డిసెంబర్ 2024 18 అనమాట. ఈ రోజు డేట్ అయితే ఇక్కడ చూడండి, వెస్ట్రన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే ఒక ఫుల్ ఇండియన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇది టోటల్ మీకు ఫుల్గా నేను ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, అసలు ఎన్ని వేకెన్సీ వస్తాయి, గ్రూప్ డి వేకెన్సీ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి, మనం నార్మల్ చూసుకున్నట్లయితే ముంబై డివిజన్కి సంబంధించిన అఫీషియల్ ఇండియన్ అనమాట ఇది. అలా ముంబై డివిజన్ ప్లస్ టోటల్ అన్ని డివిజన్స్, ఆల్ డివిజన్స్ సంబంధించింది అనమాట ఇది. ఓకేనా, అది చూడండి, చూసుకున్నట్లయితే డిఆర్ఎం ఆఫీసు బీసీటీ నుంచి అయితే ముంబై నుంచి అయితే డిఆర్ఎం డిజిటల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అనమాట. ఓకేనా, ఈ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ఇండియన్స్ లెవెల్ 1 పోస్ట్ ఓరిమ్స్, అంటే లెవెల్ 1 పోస్టులు ఉంటాయి కదా గ్రూప్ డికి సంబంధించింది. ఇది అనేది ఉరిమ్స్ పోర్టల్ అయితే మొత్తం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి, చూడండి, దీనికి రిఫర్ చూసిన ది ఆఫీస్ ఆఫ్ ది ఈవెంట్ డేటెడ్, అంటే యాక్చువల్గా 7th మంత్ నుంచి చేయడం జరిగింది. 7th మంత్ అయితే నిన్నటికైతే ఇది మొత్తం క్లియర్ అవ్వడం జరిగింది. ఈ రోజు అనేది నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అది చూడండి, ఎన్ని వేకెన్సీ వస్తే మొత్తం ఉంటుందని వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకేనా, మధ్యలో అయితే స్కిప్ చేయకండి. చూడండి, విత్ రిఫరెన్స్ టు ది రైల్వేస్ ఆఫ్ ది బోర్డ్స్ లెటర్డ్ December 17th referred above of the recording placements of the Indian level post details schedule of the placing recruitments Women's portal. ఓకే, అందులో అయితే అవడం అనేది జరిగిందనమాట. చూడండి, ఇక్కడ చూసుకున్న ఫస్ట్ వన్ కాన్స్టిట్యూషన్ అనమాట. నిన్న December 19 అయితే చదువుతుంది. అంతే, ఇంకా ఒక చిన్న ప్రాసెస్లో అయితే ఉంది. ఆన్వర్డ్స్ అంటే ఒక వెబ్సైట్లో బోర్డ్స్కి అయితే నోడల్ బోర్డ్స్కి అయితే ఇంకా పెడుతుంటారు అనమాట. ఓకేనా, ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు అనేది అఫీషియల్ ఆర్ఆర్బీ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది ఎన్ని వేకెన్సీ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడైతే 32,000 వేకెన్సీ అయితే ఉంటాను, 32+ అని చెప్పి. దీనికి మొత్తం వీడియో అయితే ముందులో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి లాస్ట్ వరకు. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకుని ఏపీఓ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఇక్కడ ఉంది, ఫేక్ అయితే కాదు ఇది. ఇది చూడండి, ఇక్కడ చూసుకుని ప్లీజ్ ట్రీట్ దిస్ ఈజ్ మోస్ట్ అర్జెంట్ అనమాట. ఇక్కడ బోర్డు ఎలా కూడా మనకి అనేది ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది చూడండి, చూసుకున్నట్లయితే ఎన్ఎక్స్ఎల్ ఏ చూడండమ్మా. ఎన్ఎక్స్ఎల్ ఏ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే 1824 వేకెన్సీ అయితే అసెస్మెంట్ అంటే ఖాళీలో ఉన్నాయని చెప్పి అయితే ఇవ్వడం, రైల్వే బోర్డుకి అయితే 442 అయితే ఇవ్వడం అనేది వీళ్ళనైతే పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ చూడండి, మెకానికల్ చూసుకున్నట్లయితే అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ అన్ని వర్క్షాప్ నేమ్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇండియన్ నెంబర్ కూడా ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది చూడండి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ వర్క్షాప్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ 124, ఇక్కడ 215, 398, 3 521. ఓకే, నెక్స్ట్ 1567 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా 294 అయితే ఇవ్వమని చెప్పి అయితే అనేది ఇస్తామని చెప్పి అయితే అంటారు. ఓకేనా, అసిస్టెంట్ బ్రిడ్జ్ చూసుకోండి, బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అహ్మదాబాద్ ముంబై అన్ని డివిజన్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ 124 అయితే 30 దగ్గర ఇస్తారని చెప్పి అయితే అన్నారు అనమాట. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ చూసుకున్నట్లయితే 1612 అయితే అహ్మదాబాదు. ఓకేనా, నెక్స్ట్ రత్యం మొత్తం వాడాలి అన్ని మెకానికల్ డిపార్ట్మెంట్ అనమాట. క్యారేజ్ అండ్ వ్యాగన్ చూడండి 143 అంటే అన్ని వర్క్షాప్లు ఇక్కడ ఏ వర్క్షాప్లు ముంబై డివిజన్ ఉన్నాయి అన్ని అనమాట. అంటే ఇది ఓన్లీ ముంబైకి సంబంధించింది కాదు, అన్ని డివిజన్కి సంబంధించింది కూడా ఉంటుంది, కిందకు ఉంటుంది. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీడియో చూడండి లాస్ట్ వరకు. ఓకేనా, అది చూడండి, అసిస్టెంట్ లోకో సెట్లో చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ముంబై 129 వేకెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇండియాలో చెప్తుంది అనమాట. ఓకేనా, అసిస్టెంట్ లోకో సెట్ ఎలక్ట్రికల్ చూడండి 699, 169 చూడండి. అహ్మదాబాద్ ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ అయితే చూపిస్తుంది. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ చూడండి అమ్మా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఇది. ఓకేనా, ముంబై డివిజన్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే 93, 147, 140 వేకెన్సీ అయితే వస్తాయి. నెక్స్ట్ 485, నెక్స్ట్ 118 అయితే ఉండమని జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ పీవే చూడండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇది కూడా సేమ్ అయితే చూడండి, కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి. ఓకేనా, వీడియోని లైక్ కూడా చేయండి అమ్మా. అది చూడండి మొత్తం. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ. ఓకేనా, టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది కూడా 147, 36 ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, అయితే ఇంకా కింద స్కూల్ చాలా ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ చూడండి 677, 164 ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెటీరియల్ చూసుకున్నట్లయితే 213, 52 అయితే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్టీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇది 631. ఓకేనా, 215 అయితే చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్స్ మేము చూడండి 2089 పోస్టులు అయితే ఉన్నాయంట. 506 ఎలా ఉంటాయి, ఇచ్చే అవకాశం అనేది ఉండొచ్చు. ఓకేనా, అయితే గ్రాండ్ టోటల్ ముంబై డివిజన్ టోటల్ చూసుకున్నట్లయితే 18,700
85 అయితే ఉన్నాయి ఇక్కడ. అదే అది మేము వచ్చే 4672 వేకెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, చూద్దాం. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫీసర్ ఇండియన్ అనమాట. ఇది చూడండి, నేను 17కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, చూస్తుంటారు కదా, 17/8 న్యూఢిల్లీ. ఓకేనా, సబ్జెక్ట్ బోర్డ్ అప్రూవల్ ఆఫ్ ది వేకెన్సీ ఇండియన్ జోనల్ ప్రొఫెషనల్ లెవెల్ 1 పోస్టులకి అయితే అనేది అప్రూవల్ అయితే చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఏ డిపార్ట్మెంట్లో పైన మీకు కనిపిస్తుంది కదా, ది డిసైడెడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది మేడ్ కేటగిరీస్ హాస్పిటల్ అసిస్టెంట్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ స్టోర్స్ జనరల్ అసిస్టెంట్స్ కమర్షియల్, నెక్స్ట్ అసిస్టెంట్. ఈ టోటల్గా అన్నింటికి అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా, అయితే నెక్స్ట్ మెడికల్ అసిస్టెంట్, క్యాంటీన్ ఆఫీసర్స్, ఇవన్నీ చూసుకున్నట్లయితే ట్రాక్ మెటీరియల్, పియూ అప్రూవల్ ఆఫ్ ది కంప్లైంట్ అథారిటీ. మొత్తం దీనికి సంబంధించిన మొత్తం అయితే ఒక అండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా ఫుల్ ఎంప్లాయ్మెంట్కి అయితే దీన్ని మొత్తం సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, అది చూద్దాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు అందులో సెంట్రల్ ఎంప్లాయ్ అక్కడైతే మీకు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అది చూడండి, పాయింట్స్ 1B ట్రాఫిక్ ఎన్ని వస్తాయి చూడండి. మొత్తం ఇక్కడ 500 టోటల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 32,000 ప్లస్ అయితే వస్తాయని చెప్పి అంటుంటారు. అది చూడండి, ఇక్కడ 5,000 ప్లస్ ఉన్నాయి. ఇక్కడ 700, ఇక్కడ 300. అసిస్టెంట్ బ్రిడ్జ్ ట్రాక్ మెటీరియల్ చూడండి 13,000 ప్లస్ అయితే ఉన్నాయి, అంటే అన్ని జోన్లు కలిపి. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ పీవే చూడండి 257. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ టీఆర్డి 1300 ప్లస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ ఎస్ఎన్టీసీ నెక్స్ట్ 2000 ప్లస్ అయితే ఉన్నాయి. డీజిల్ మెకానికల్ చూడండి, డీజిల్ సెట్ అనమాట 420. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సెట్ చూసుకున్నట్లయితే 900. ఓకేనా, అది కనిపిస్తుంది కదా. నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే 141. టోటల్ వేకెన్సీ అయితే 32,438 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇది నిజమో కాదు మీకు అనేది, ఇదైతే ఇండియన్ ఇదైతే అప్రూవల్, ఇదైతే రియల్ అనమాట, నోటీస్ అనమాట ఇదే. అది మనకి 32,000కి ఇంకా 35 ప్లస్ రావచ్చేమో, చూద్దాం. ఎందుకంటే ఏదైనా ఆఫీషియల్ ఆర్ఆర్బీ నోటీస్లో అయితే మొత్తం డీటెయిల్ అనేది మీకు అనేది అక్కడ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీకు చూపిస్తున్నాం అండి. ఇది నార్మల్గా అంటే ఎన్ని ఏ జోన్లో ఎక్కడ ఉండేది మొత్తం టోటల్ అనమాట. ఇలా స్క్రోల్ చేస్తాను చూడండి. ఓకే, చూస్తుంటారు కదా, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, టోటల్ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉంటుందని చెప్పి అనమాట. అంటే ఓన్లీ ఈ పోస్టులకి అనమాట. ఓకేనా, అంటే ఓన్లీ 14 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగింది. టోటల్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ కనిపిస్తుంది కదా 32,000 అని చెప్పి అయితే. ఓకేనా, అంటే ఇక్కడ మినిమం ఒక ఈ ఇయర్ వచ్చేమో ఒక 14. యాక్చువల్ నార్మల్ చెప్పాలంటే ఆర్ఆర్సీ గ్రూప్ డీలో అయితే 17 పోస్టులు ఉంటాయి అనమాట. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ చూపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అది చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోని ఇంకొక వీడియో కూడా దీని మీద ఇంకో వీడియో అయితే చేస్తున్నాం. ఓకేనా, చూడండి, ఇక్కడ ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించింది వీడియో అయితే నేను త్వరలోనే చేస్తున్నాను. ఓకేనా, అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.